ఈ రోజే మనకు అతి పెద్ద గ్రహణం. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడండి ఏరు తర్వాత ఈ పరిహారం చేయండి. అలా చేస్తే పిల్లలపైన ఉండే కీడంతా కూడా పోతుంది. వారికి మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తులో ఏంటంటే గనక ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అనేది రావు. ఇక్కడ మనం గనక గమనించుకుంటే ఏంటంటే గనక కొడుకులకు ఎక్కువగా దిష్టి తాకుతూ ఉంటుంది. మన పిల్లలు ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేరు. సమాజ ప్రకారం గనక మనం గమనించుకుంటే కొడుకుల మీదే ఎక్కువగా ఏడుపుంటూ ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలాంటి గ్రహణాల వల్ల కూడా కీడు జరిగే అవకాశం ఉంటుందండి. అందుకే ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా ఒక కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అసలు కోడిగుడ్డుతో ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ఈరోజు గ్రహణం కదా. అయితే ఇది ఏంటంటే మనకు భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం ఏంటంటే కనుక 3 గంటలకు ప్రారంభమవుతుందండి. 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై 6 గంటల 46 నిమిషాల వరకు కూడా గ్రహణం అనేది ఉంటుంది. ఆ తర్వాత గ్రహణం ముగిస్తుందన్నమాట. గ్రహణ సమయాలలో తినటం, తాగటం ఇవంతా కూడా నిషేధమని మనందరికీ తెలిసిందే కదా. గ్రహణ సమయాలలో గుడి తలుపులే మూసేస్తూ ఉంటారు. కాబట్టి గ్రహణ సమయాలలో మన ఇంట్లో ఉండే పూజ గదిని కూడా మనము మూసేయటం బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణ సమయాలలో ఖచ్చితంగా ఆహార పదార్థాలపై మనం వండుకున్న ఆహారం కానీ నిల్వ ఉంటాయి కదండి, పచ్చళ్ళు, నీళ్ళు ఇలాంటి వాటిపైన ఏంటంటే కనుక దర్బలండి, గరికి ఉంటుంది కదా, అది వేసుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణ సమయాలలో ఎక్కువగా బయట తిరగటం నిషేధం. గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అలానే కాకుండా గర్భిణీ స్త్రీలండి చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలియదు. కొంతమంది ఏంటంటే కనుక కావాలని మూఢనమ్మకమని అసలు పాటించరు. మన పెద్దవారు పూర్వం నుంచి కూడా ఆచరించే నియమాలండి. గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టేటప్పుడు బయటికి రాకూడదు. ఎలా పడితే అలా కూర్చోవటం కానీ, స్విచ్లు వేయటం కానీ, అలానే కాకుండా బిందెలపై మూతలు వేయటం, కొయ్యటం, తరగటం, వండటం, కలపటం ఇలాంటివి చేయకూడదు. నీళ్లు కూడా తీసుకోకూడదు, ఆహారాన్ని తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఏంటంటే కనుక పుట్టబోయే బిడ్డపై ప్రభావం అనేది ఉంటుందని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. పుట్టబోయే పిల్లలకు ముర్రొస్తుందని చెబుతూ ఉంటారు. కాబట్టి అలా చేయకండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. అయితే గ్రహణం తర్వాత చేయండి. గ్రహణానికి ముందు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు. కాబట్టి గ్రహణం తర్వాత ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ గ్రహణం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే సింహరాశిలో ఏర్పడుతుంది గ్రహణం. అలానే కాకుండా రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మన పిల్లలపైన గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా, పిల్లలకు గండాలు ఏర్పడకుండా, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పరిహారం. మీరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా కొడుకులకే చెప్తారేంటండి అంటే కనుక కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు. అలానే కాకుండా మనము చూసుకున్నట్టయితే కూడా మనకు ఆడపిల్లల కంటే కూడా మగపిల్లలపైన ఎక్కువగా దిష్టి దోషాలని ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారి ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేరు, కొంతమంది ఏంటంటే కనుక ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు కూడా ఏంటంటే మన పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. వాళ్ళ సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు చక్కగా ఉన్నా కానీ కొంతమంది ఏంటంటే కనుక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి మన పిల్లలకండి దిష్టి తాకకుండా ఉండాలన్నా, ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీరైతే పరిహారం చేయాలన్నమాట. ఇక్కడ మగపిల్లలకే చెబుతున్నారంటే ఖచ్చితంగా మగపిల్లలకే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శాస్త్రాలు చెప్పబడుతుంది గ్రహణం తర్వాత ఏంటంటే పిల్లలపైన కొంచెం చెడు ప్రభావం ఉంటుంది. ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చాలా రేడియేషన్ అనేది ఉంటుంది. అలానే కాకుండా గ్రహణం వల్ల కొంచెం ఏంటంటే నష్టం కూడా జరుగుతుంది. పిల్లల ఎదుగుదల అనేది ఆగిపోతుంది. గ్రహణం ఎఫెక్ట్ అనేది మన పిల్లలపైన పడకుండా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, పిల్లలు లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చెయ్యండి. కాబట్టి 7 గంటల తర్వాత అప్పటికే మనకు గ్రహణం అయిపోతుంది. అంతా మనం స్నాన కార్యక్రమాలు ఇదంతా కూడా చేసుకున్న తర్వాత పరిహారం చేయండి. 7 నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే చేయండి. ఇలా ఇక్కడ చూయించే విధంగా ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో 1 స్పూన్ అన్ని ఆవాలండి, 1 స్పూన్ అంతా కల్లుప్పు దొడ్డుప్పు, గల్లులుప్పు అంటాం కదా, అది పోసుకోండి. ఆ తర్వాత కోడిగుడ్డును తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసుకోండి. చక్కగా ఏంటంటే పిల్లలు పుట్టిన పిల్లలప్పటి నుంచి 3 నెలల పిల్లలప్పటి నుంచి మొదలుకొని మనం ఎంత వయసున్న వాళ్ళైనా సరే చెయ్యొచ్చు. 20, 30, 40 ఏళ్ళు ఉన్నవారు కూడా చెయ్యొచ్చు అండి. అలా చేసినా బాగానే ఉంటుంది. అలా చేసిన ఫలితాలు వస్తాయి. 50 ఏళ్ల లోపు కూడా చేసుకోవచ్చు. ఏం కాదు, వయసు అంటూ ఏమీ లేదు. ఎవరికైనా సరే చెయ్యొచ్చు. ఎవరికి చేసినా కానీ ఫలితాలని వస్తే వాళ్ళ మీద ఉండే చెడిపోతుంది, గండాలు పోతాయి. వారికి తగిలే ఆటంకాలు, అడ్డంకులు ఇవన్నీ కూడా దూరం అయిపోయి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేవి రావని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోడిగుడ్డుతో కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చెయ్యండి. ఇబ్బందులు అనేవి లేకుండా లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళటానికి చక్కటి పరిహారం. అయితే ఇవన్నీ కూడా మీరు కవర్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి. ఏదైనా మనకు కవర్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అందులో ఈ కోడిగుడ్డు, ఆవాలు, అలానే కాకుండా రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ పోసేసి చక్కగా ఏంటంటే తూర్పు
ముఖాన నించోబెట్టండి పిల్లల్ని. అలా నించోబెట్టేసి వాళ్ళకి ఏంటంటే దిష్టి తీయండి. అలానే కాకుండా ఏంటంటే దిష్టి తీసేసి చక్కగా కోడిగుడ్డు పగలకుండా బయట ఎక్కడైనా సరే అంటే తొక్కని ప్రదేశంలో పెట్టేసి ఇంటికి వచ్చేయండి. ఒకవేళ ఇలా కుదరదనుకుంటే కనుక కూర్చోబెట్టి ప్లేట్లో పెట్టేసి సవ్య దిశలో అంటే దిష్టి తీయండి. మీ ప్రాంతానికి తగ్గట్టుగా తీయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీసేసి కోడిగుడ్డు పగలకూడదు. మనం ఎంత చేసుకున్నా కానీ కోడిగుడ్డు పగిలితే అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే పగలకుండా చూసుకొని ఇక మీరేంటంటే కనుక దూరంగా పడేసి రండి. పడేసేటప్పుడు కూడా కోడిగుడ్డు పగలకుండా చూసుకోండి. అలానే కాకుండా ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు 3 మగపిల్లలు ఉంటే వాళ్లకు సపరేట్గా చేయండి. 2 మగపిల్లలు ఉంటే వాళ్లకు సపరేట్గా చేయండి. ఒకరి గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఎదుగుదల ఒక్కొక్క అంటే లాగుంటుందండి. ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇద్దరు సేమ్గానే ఉండరు కదా, కాబట్టి ఎవరిది వారికి సపరేట్గా తీయండి. అందరికీ కలిపి ఒకే చోట అయితే తీయకండి. ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరికి వారిది సపరేట్గా తీసేసి పడేస్తే సరిపోతుంది. ఇక మీరు అంటే కాళ్ళు చేతులు శుభ్రం చేయండి. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి. చెప్పటం అసలు మంచిది కాదని చెప్పొచ్చు. ఏది చేసుకున్నా మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పకూడదు. ఎందుకంటే దానివల్ల మనకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు కదా, అందుకే ఎవరికి ఏం చెప్పకుండా ఈజీగా చేసేసి ఇంకా దాన్ని పడేసేయండి సరిపోతుంది. కొడుకుల ఎదుగుదల ఎంత చక్కగా ఉంటుందో మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. దిష్టి ఉన్నా పోతుంది, దోషమున్నా పోతుంది, పిల్లలకి ఏదైనా గాలి సోకినా పోతుంది, పిల్లలపైన ఏదైనా అంటే భూతపేత అంటే ప్రశాసాల ఇలా నీడ ఉన్నా పోతుంది. అలానే కాకుండా వాళ్ళకి ఏదైనా సరేనండి ఇలా ఉంటుంది కదా నీడ, కొన్ని నమ్ముతూ ఉంటాం కదా మనము చెడువి, అలాంటి వాటి నుంచి కూడా పిల్లలు ఏంటంటే కనుక బయట పడగలుగుతారు. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇంకా అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. మగపిల్లలకు చేయొచ్చు, అలానే కాకుండా ఒకవేళ ఆడపిల్లల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకు కూడా చేయొచ్చు. కాకపోతే మగపిల్లలకైతే ఖచ్చితంగా చేయాలని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత గ్రహణం తర్వాత కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. కలబంద మొక్కలో 3 అమ్మలు ఉంటారు. కలబంద మొక్క అతీత శక్తివంతమైనది. కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటిని కాపాడుతూ ఉంటుంది. ఇంటికి ఒక రక్షణ కవచంలాగా అంటే కీలక పాత్ర పోషిస్తుంది. మనం చెప్పాం కదా కలబంద మొక్క అతీత శక్తివంతమైనది. కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. ఎందుకంటే మన ఇంటి పైన ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉండాలన్నా, గ్రహణ విషకిరణాలు మన ఇంటిని తాకకుండా ఉండాలన్నా, గ్రహణం తర్వాత మన ఇల్లు అంటే చక్కగా ఉండాలన్నా, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇదేంటంటే నరదిష్టి నుంచి విముక్తి కలిగించడానికి, చెడు దిష్టి నుంచి మనని బయటపడేయడానికి, చెడు దిష్టి నరదిష్టి అనేది లేకుండా చేయడానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందన్నమాట. కలబంద మొక్క అతీత శక్తివంతమైన మొక్క. కలబంద మొక్క చాలా అంటే పవర్ని కలిగి ఉండే మొక్క అని చెప్పొచ్చండి. అందుకే కలబంద మొక్కతో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇక అలానే కాకుండా ఈరోజు కలబంద మొక్క అనేది చాలా అంటే పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. గ్రహణం తర్వాత ఒక కలబంద మొక్కని వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని శుభ్రం చేయండి. అలా ఒకవేళ మీ ఇంట్లోనే ఉంటే మీ ఇంట్లోనే ఏంటంటే కనుక వేళ్లతో సహా పీకి దాన్ని శుభ్రం చేయండి. మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. దానిపైన దుమ్ము ధూళి మట్టి ఇలా ఉంటుంది కదా, అదంతా కూడా నీళ్లు చల్లి మీరంతా కూడా క్లీన్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత గ్రహణం అయిపోతుంది కదా, 6 గంటల 46 నిమిషాలకు గ్రహణం ముగిస్తుందన్నమాట. ఆ తర్వాత మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, అలానే కాకుండా దేవుడి గదిని కూడా క్లీన్ చేసుకోండి. అంటే అలా చేసేసుకున్న తర్వాత వీళ్ళుంటే కొంతమంది దీపారాధన చేసుకుంటారు, కొంతమంది చేయరు. కాబట్టి ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు దీపం పెట్టొచ్చు, లేకపోతే పర్వాలేదండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి కలబంద మొక్కని తెచ్చి దాన్ని క్లీన్ చేసి చక్కగా ఒక ఎరుపు రంగు తాడు ఉంటుంది కదా, కొంచెం లావుది ఎరుపు రంగు తాడు తీసుకొని ఆ ఎరుపు రంగు తాడుతో ఈ కలబంద మొక్కని తలకిందులుగా వేలాడదీయాలి. ఈ వేర్లు పైకి రావాలి. ఆ చివర్లు ఉంటాయి కదా కలబంద మొక్క చివర్లు, అవి కిందికి వచ్చేలాగా చూసుకొని ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కడితే చాలండి. మీ జీవితం మారిపోతుంది, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి బాధలు అనేవి కూడా రావన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్కనైతే మీ ఇంటి గుమ్మానికి అయితే కట్టండి. అలా కట్టడం వల్ల నరదిష్టి, చెడు దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు. ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు లేకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో పరిహారం అనేది తప్పక ఆచరించండి. కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల బయట నుంచి వచ్చే చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇంట్లో ఉండే చెడు ఏంటంటే కనుక బయటికి వెళ్ళిపోతుంది. ఏదైతే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అంటామో అవి ఏంటంటే మన ఇంటిని తాకలేవు, మన ఇంటిని ఇబ్బంది పెట్టలేవు, మన ఇంటికి అంటే ప్రవేశించలేవు మన ఇంట్లోకి. కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారం అయితే చేయండి. కలబంద మొక్కనే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకండి, దీనివల్ల చాలా జరుగుతాయి. కలబంద మొక్కతో మనం అనేక రకాల పరిహారాలు చేయొచ్చు, అనేక రకాల విధి విధానాలను ఆచరించవచ్చు. ఒక్కసారి కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కడితే చాలు, ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం ఏంటంటే మన ఇంటిపైనే చక్కగా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ముందుగా మీరు ఏంటంటే చెప్పాలంటే కనుక మనకండి ఈరోజు ఉప్పుని కూడా మన ఇంటి గుమ్మానికి మూట కట్టొచ్చు. అలానే కాకుండా గుమ్మడి
గుమ్మడికాయను అంటే దిష్టి తీస్తూ ఉంటారు కదా గుమ్మడికాయతో, ఇలా గుమ్మడికాయలు దిష్టి యంత్రాలు అంటే ఇలా కలిపి కూడా గుమ్మానికి కట్టుకోవచ్చు. ఎందుకంటే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత దాన్ని తీసి పడేయచ్చు అనమాట. అలానే కాకుండా మీరు మీ ఇంటి ముందు కొత్తగా ఏంటంటే కనుక గుమ్మడికాయను గ్రహణం అయిపోయిన తర్వాత కట్టండి. పాత గుమ్మడికాయను ఏంటంటే కనుక తీసి పడేయండి. ఎందుకంటే గ్రహణం వల్ల ఎంతో కొంత చెడు జరుగుతుంది కాబట్టి దాన్ని తీసి పడేయటమే బెటర్ అనమాట. గుమ్మడికాయను తీసేసిన తర్వాత ఏంటంటే చక్కగా కొత్త గుమ్మడికాయ పైన మీరు పసుపు నీళ్ళు చల్లేసి గంగాజలం చిలకరించేసి కట్టుకోండి, సరిపోతుంది, చాలా మంచిది. అలానే కాకుండా గుమ్మానికి మిరపకాయలు నిమ్మకాయలు ఉంటే వాటిని కూడా గ్రహణం తర్వాత వెంటనే తీసి కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం అనేది పవర్ఫుల్ కదా, దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణం సమయంలో చేసే అంటే ఇలా జపం 1,000,000 రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని గ్రహణం ఏర్పడేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే గ్రహణ సమయాలలో ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున పొరపాటున కూడా ఏంటంటే కనుక మాంసాహారం తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అలానే కాకుండా ఉల్లిగడ్డ కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, ఇలాంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. గ్రహణ సమయాలలో వీటికి దూరంగా ఉండాలి, అసలు ఆహారమే తీసుకోకూడదు. ఇక ఈ రోజున కొత్త వస్త్రాలు ఏంటంటే కనుక ధరించకూడదు, శుభకార్యాలు నిర్వహించకూడదు. అలానే కాకుండా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయితే చేయకండి. అంటే గ్రహణం తర్వాత బర్త్డేలు ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి కదా, అవి కూడా ఏం చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయటం మంచిదనమాట. ముఖ్యంగా గ్రహణం రోజు పొరపాటున కూడా కొన్ని కొత్త వస్తువులు కొనకూడదండి. ఏదైనా సరే కొని ఇంటికైతే తెచ్చుకోకండి, వాటిని ఏంటంటే కనుక నిషేధించండి. అలానే కాకుండా గ్రహణం సమయంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు బయటికి పదే పదే వెళ్ళి తిరగటం ఇలాంటివి అయితే చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు గ్రహణ సమయాలలో ఓం శ్రీం క్రీం శ్రీం అని ఏంటంటే కనుక ఈ మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే కొంచెం అప్పు తీరే అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరండి ఏంటంటే కనుక చక్కగా బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. గోమాతకు ఏంటంటే కనుక ఆహారం తినిపించండి. అలా తినిపిస్తే చాలా మంచిదనమాట, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అయితే 3వ తేదీ ఉదయాన్నే గోవుకు ఆహారం తినిపించవచ్చు. దీనివల్ల ఏంటంటే కనుక పితృదోషాలు తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక మనం ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఆహారం తినిపించవచ్చు గోమాతకు. అలా తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చేయండి. ఇక అనంతరం వచ్చేసి చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పినిసులు పెట్టుకుంటారు. శాస్త్ర ప్రకారం మంగళసూత్రానికి పినిసులు పెట్టుకోకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయాలలో మంగళసూత్రానికి పినిసులు ఉంటే తీసేయండి. అలా తీసేసి పక్కన పెట్టండి. ఇంటి సంపద ఏంటంటే కనుక నిలకడగా ఉండదండి. తామర గింజలు ఏంటంటే కనుక తామర గింజలతో జపం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరుతుంది. కాబట్టి గ్రహణ సమయాలలో తామర గింజలతో ఏంటంటే కనుక జపం చేయండి. ఇలా చేస్తే దీర్ఘ అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. గ్రహణ సమయాలలో మృత్యుంజయ మంత్రాన్ని చక్కగా ఏంటంటే కనుక పఠించటం వల్ల ఆయుష్ పెరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. గాయత్రి మంత్రాన్ని చదివిన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంటి గుమ్మం పైన ఏంటంటే పసుపు నీళ్లు చిలకరించండి. మనం గుమ్మడికాయ కట్టినా కలబంద మొక్కని కట్టినా ఏది కట్టినా ఇంటి చుట్టూ ఇంటి మీద అలానే కాకుండా పసుపు నీళ్లు కానీ గంగాజలం కానీ చిలకరించండి. లేదంటే గోపంచకం ఉంటే దాన్ని కూడా చల్లొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఇలా చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. తలను విరబోసుకోవటం, ఆ సమయాలలో గోర్లు కత్తిరించడం, అలానే కాకుండా ఏడవటం ఇలాంటివి అయితే గ్రహణ సమయాలలో చేయకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి వీటిని ఏంటంటే కనుక నిషేధించండి, మీకు మంచి జరుగుతుందండి. ఇంకా